వారిని నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు వీళ్ళంతా 8th క్లాస్, ఇప్పుడు వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారు. కోడి పిల్లలు ఆడపిల్లలు కళ్ళు మూసి తెరిచేలోపు ఎంత ఎదిగిపోతారు. ఒకటి కాదు, 3 కాదు, 10 కాదు, ఒకేసారి బీటెక్లో 24 సబ్జెక్టులని దృఢ సంకల్పంతో ఎగ్జామ్స్ రాసి. ఏరా సీను 24 సబ్జెక్టులు పోయినాయంట కదా. ఏంట్రా 24 ఇంకేమైనా పెరిగాయా? ఒరే వాసు, చదువు గురించి తప్ప నన్ను అడగడానికి ఇంకేమీ లేదురా. అసలేదంటే నాకు ఎలర్జీ. అయినా కాస్త మెల్లగా అడగొచ్చు కదరా. అదేంట్రా ఏదో ఫ్రెండ్ అని మర్యాదగా పలకరిస్తే. అలాంటప్పుడు నా మర్యాద కూడా కాపాడాలి కదా. అయినా మన ఊర్లో వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం గురించి అడుగు, మాట్లాడుకుందాం. అంతేగాని అవన్నీ వదిలేసి ఇంకొకసారి నా చదువు గురించి మాట్లాడితే ఒంగోబెట్టి పొయ్యిలో పెట్టేస్తాను. అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. బాహుబలి సాహోరే బాహుబలి అమ్మనడిగి తినాలి. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? ఎక్కడికే? మ్యాథ్స్ ట్యూషన్ కి. ట్యూషన్ ఎందుకే? ఒక లెవెల్లో మెటీరియల్ రెడీ చేసుకుంటే ట్యూషనే అవసరం లేదు. ఓహో, ఆ మెటీరియల్ చదివేనా? ఒకే పేపర్ 5 ఏళ్ళుగా రాస్తున్నా. సరే నేను వెళ్తున్నా, సంజన వెయిట్ చేస్తా. ఏంటి సంజన ఊర్లోకి వచ్చిందా? దానికి పెళ్లి కూడా కుదిరింది. ఆడుతూ అన్నా సరిగ్గా ఉండమను. సీను ఏంట్రా ఇలా చిక్కిపోయావు? హైయర్ స్టడీస్ కదమ్మా. పరీక్షలు ఎలా రాసారా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, నాకు వచ్చిందంతా రాసా. ఈసారి గ్యారంటీగా పాస్. భగవంతుడా, నిజంగా పరీక్షలో పాస్ అవుతావా? అమ్మా నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, ఈ లోపల స్నానం చేసి వస్తాను. అవును, నాన్న ఇంట్లో ఉన్నారా? షాప్కి వెళ్ళారా? ఆంటీ ఆంటీ రా భరత్. సీను వచ్చాడంటగా. వీడబ్బా ఇలా వచ్చానో లేదో అప్పుడే కుక్కలా పసిగట్టి వచ్చేసాడు. ఇప్పుడే వచ్చాడ్రా, గదిలో ఉన్నాడు. పిలవమంటావా? సీను, భరత్ వచ్చాడ్రా. అమ్మా నేను స్నానం చేస్తున్నాను. వాడు స్నాన్. పర్లేదా ఆంటీ, ఇప్పుడే సెంటర్లో ఫ్లెక్సీ చూశాను. ఎగ్జామ్స్ ఎలా రాసాడో అడుగుదామని వచ్చానంటీ. ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇలియానా రాలేదని ఇంకొక డేట్ చేయడంట. బాబు, ఇంతకీ నువ్వేమైనా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యావా? అబ్బే నేను ఇప్పుడు అప్పుడే ఉద్యోగం చేయను ఆంటీ, ఇంకా చాలా చదువుకోవాలి. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చేస్తే ఏముంది, దానికి తోడు ఓ ఎంటెక్ ఎంఎస్ యాడ్ అవుతేనే ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. అందుకే నేను జిఆర్ఈ, జిమాట్, ట్రోఫీలు, క్యాటా పిల్లి కాదా ఆంటీ, అది కూడా ఒక కోర్సే. ఇవన్నీ మీకు సీను చెప్పలేదా? ఇంతకీ వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఎంఎస్ఆ ఎంటెక్కా? ఏమో బాబు, నాకు తెలీదు, నువ్వే అడుగు. నేనేం చేస్తా నీకెందుకురా? సరే ఆంటీ, నా క్లాస్ కి టైం అయింది, స్టూడెంట్స్ వెయిట్ చేస్తుంటారు. స్టూడెంట్సా? అదే ఆంటీ, స్టడీస్ లో వెనకబడ్డ స్టూడెంట్స్ కి ఫ్రీగా క్లాసులు కూడా నేర్పుతూ ఉంటాను. వస్తానా ఆంటీ? నా కొడుకు వీడిలాగా ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడో. ఈ కొత్త మోడల్ అండి. బాబు ఇక్కడ నీళ్ళేవేంటి? రేయ్, వాడెవడో టాయిలెట్ అనుకుని ట్రైల్ రూమ్లోకి వెళ్ళాడు చూడండి. ఇదేం బాలేదే, వేరే మోడల్ చూద్దామే. యాడా ఇది బట్టలు కొట్టనా? అబ్బే లేదురా, కటింగ్ షాపు. వాడు గుండు చేస్తాడు, నేను గడ్డం చేస్తా. ఇంతకీ నువ్వు ఏం గీయించుకుంటావు? అంత కోపం ఎందుకు? వస్తారు బట్టల షాపులకి, కాసేపు కలరింగ్ చూద్దాం అంటే. సీనుగాడా? అరే సీను ఎక్కడరా? ఇంట్లోనే కానీ ఆయన 24 సబ్జెక్టుల గురించి బస్ స్టాప్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టించి ఊర్లో అందరికి తెలిసేలా నా పరువు తీసావు కదరా. అంటే ఈసారి కూడా పాస్ అవ్వు అనమాట. కష్టంరా, నా రాశికి అవమానం వేయడని చెప్పారు. మొత్తం సిద్ధాంతి చేతిలోనే ఉందంటావు. సరే గాని ఇంతకీ మన శ్రీకాంత్ గడు ఏం చేస్తున్నాడు? వాడికి ఏమరా బిందాస్ లైఫ్. కాలేజీ బస్సు నడుపుతున్నాడు. బస్సు నిండా ఇంజనీరింగ్ కాలేజ్ ఫిగర్లే. సరే గాని ఎప్పుడు కలుద్దాం? మనం నైట్కి క్లబ్లో కలుద్దాం మామా. సరే ఉంటా అయితే. ప్రభాస్కి అనుష్కకి మధ్య ఏముంది? మధ్యలో రానా ఉన్నాడు. పాత బాలన్స్ చాలా ఉందండి. ఇస్తానులే బాయ్. ఏదో జీవితంలో ఏదైనా పని చేస్తే గుర్తుండిపోయేలా ఉండాలండి. అందుకే నీ దగ్గర అప్పు చేసింది, నీకు జీవితాంతం గుర్తుంటుంది. మారవా? ఇలాగేరా, గాలికి తిరుగుతున్నాడు కానీ షాప్లో కూర్చోబెడితే నా బిజినెస్ మొత్తం చెడగొడుతున్నాడు. నీ బోడి బట్టల షాపులో గాలికి తిరిగాడు కాక గంగూలీ సచిన్ కూర్చుంటారా? పొద్దున్న ఒక లేడీ కస్టమర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడంట. అది షాప్కి వచ్చి కూర్చుంది. వచ్చిందా? ఒక్క మిసిరి కలిస్తే నేను వచ్చాను కదరా. అది ఆడి బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చింది. ఓ, ఆడిని కొట్టిగాని వెళ్ళనంటున్నాడు. ఎవడు పడితే వాడు కొట్టడానికి నేను ఏమన్నా గుళ్ళో గంటనా? మన బెంగళూరుకి వెళ్ళి సరుకులు తెమ్మన్నా, ఒక్క అడిగేసావా? రెండో అడుగు కూడా ఏమన్నప్పుడు రెండు కలిపేద్దాం అనుకున్నా. మావిడే. హలో ముత్యం, చెప్పు. నా ఫ్రెండ్ అనురాధకి లైక్ ఎందుకు కొట్టావు? నేను ఇప్పుడు కొట్టే బంగారం నేను చూసాను. చూసావా? అవును. నేను ఫేస్బుక్లో లైక్ కొడితే నువ్వు చూసావా? అవును. లేదురా బంగారం, నేను కొట్టలేదురా, నా మాట విను. పైగా బ్యూటిఫుల్ అని కామెంట్ కూడా పెట్టావు. నేను ఎప్పుడు పెట్టలే బంగారం. బ్యూటిఫుల్ అని కామెంట్ నేను ఎప్పుడు పెట్టలేదురా. నేనంటే నీకు ఇష్టం లేదు, ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నావు. లేదురా బంగారం, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ రా. ఇదిగో
నిన్ను ఊరికే వదిలిపెట్టను. కేసు పెట్టి జైల్లో కూడా పెట్టేస్తా. ఏమన్నావే ఉప్పు మొక్కతాను కొడతానే లైక్ కొడతాను దాని ఇంటికి ఐ లవ్ యూ కూడా చెప్తాను ఏం చేసుకుంటా చేసుకో రేయ్ దాని ఇంటికి వెళ్తాను. వీడి పేరుకే ప్రశాంత్ గాని జీవితంలో ప్రశాంతతే లేదురా. వాడు నన్ను అడగలేదేంట్రా? అంటే ఆ లైక్ మనమే ఫోన్ షాపులో పెట్టేసి వెళ్ళాడు. ఎఫ్బీ ఓపెన్ చేశా, అమ్మాయి బాగుంది కదా అని చెప్పి లైక్ కొట్టా. అవన్నీ ఎప్పుడు ఉండే వెళ్ళారా? ఇంతకీ నీ ప్లాన్స్ ఏంటి మావా? 2-3 కథలు ఉన్నారా? మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు సినిమా తీద్దాం అనుకుంటున్నావా మావా? అప్పట్లో ఆర్ నారాయణమూర్తి సినిమా చూసి వచ్చి ఆ ఇన్స్పిరేషన్ తో మన ఆమని టీచర్ మీద కవిత రాసేవి గుర్తుందా? ఆ రోజే అనుకున్నారా నువ్వు ఎప్పటికైనా పెద్ద సెలబ్రిటీ అవుతావని. థ్యాంక్స్ రా. నీ రేంజ్ వేర్రా మావా. నువ్వు ఇలా మాతో తిరిగి టైం వేస్ట్ చేయకు అసలు. అంటే మీలాంటి వాళ్ళు అందరితో తిరుగుతానే కదరా లో క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. ఛే! హాయ్ రాజీను. హాయ్ రా. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నావురా? యావరేజ్ రా. మరి నువ్వు? హిట్. బాబ్జీ ఫోన్ కొన్నాను, ఫేస్బుక్ డౌన్లోడ్ చేయి. కొత్త ఫోన్ లాగుందే. హాయ్ మామా. హాయ్ రా. అరే నాకు టీవీ. ఒరే నీ రేంజ్కి స్మార్ట్ ఫోన్ అవసరమా? ఈ రోజుల్లో స్మార్ట్గా ఉండే వాళ్ళకన్నా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు పడుతున్నారా? ఛీ 10th క్లాస్ వెళ్ళినోడివి నీకు అంతమంది ఫ్యాన్స్. ఇంజనీరింగ్ చదువుకుంటున్నా నాకు ఒక్కతే పడతలేదు. ఏంటి మామ కలర్ మ్యాచింగా? ఇంతకీ పాస్వర్డ్ ఏం పెట్టమంటావు? మ్యాన్షన్ హౌస్ అని పెట్టు, లైఫ్లో మర్చిపోం. సూపర్ రా, యూనివర్సల్ కోడ్. అండి ఏంట్రా? ఫోన్ డెడ్ అయిపోయింది, కొంచెం మీ ఛార్జర్ ఇస్తారా? వెళ్ళి ఎవరన్నా అడగరా. ఆహా ఊరుకోండి. ఈ ఊళ్ళో డబ్బా ఫోన్లు మీ దగ్గర నా దగ్గర ఉన్నాయి. ఇదిగో బాబు చెప్పమ్మా. 1 కిలో ఆటా, 1 ఉప్పు ప్యాకెట్ ఇవ్వండి. అరే 1 కిలో ఆటా ఉప్పు ప్యాకెట్ ఇవ్వరా. నాన్న ఆ, నాకు టాబ్లెట్ కావాలి. టాబ్లెటా? ఏం రోగం? టాబ్లెట్ అంటే ఆ టాబ్లెట్ కాదు నాన్న, ఆ టాబ్లెట్ కాదా? సామ్సంగ్ ట్యాబ్, పెద్ద స్క్రీన్ ఉండే ఫోను. పెద్ద స్క్రీన్ టీవీ ఇంట్లో ఉంది కదా, ఇంకెందుకు ఈ ఫోన్? అంటే ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు దాంట్లో రావు నాన్న. ఇవన్నీ ఇంటర్నెట్కి సంబంధించినవి, వీటి గురించి నీకు పెద్దగా తెలియదు. సరే ఇంటర్నెట్ గురించి నాకేం తెలియదు ఒప్పుకుంటా, కానీ ఓ విషయం చెప్పు. ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు నీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ఉపయోగపడతాయంటావా? ఏంట్రా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? అది కాదరా. మరి నాదర ఒక చేత్తో గోడ ఎలా బాలగొట్టాడని ఆలోచిస్తున్నావా? అది కాదా. ఆ, మా నాన్నని ట్యాబ్ అడిగితే కొనేమని అన్నాడరా. ఇప్పుడు నువ్వు ట్యాబ్ కొనుక్కొని ఏం చేస్తావురా? యూట్యూబ్లోకి వెళ్ళి మనం జీవితంలో పైకి ఎలా రావాలని వీడియోస్ చూడొచ్చురా. మనం ఎలా పైకి వెళ్ళాలని వీడియోలు చూడం, ఏ అమ్మాయికి లైన్ వేయాలని వీడియోలు చూస్తాం, అందుకే మనకు కొనేవారు. అయినా ఈ ఫాదర్స్ ఏంట్రా అసెంబ్లీలో స్పీకర్లో తయారయ్యారు. ఏదైనా మాట్లాడితే సైలెన్స్ సైలెన్స్ అని కూర్చోబెట్టేస్తారు. మన నాన్నలు మనతో ఫ్రెండ్లీగా ఎందుకుంటారా? అలా ఉంటే ఈ సెటప్ ఎక్కడ ఎందుకు పెడతాం, ఇంటి దగ్గరే పెట్టేవాళ్ళం కదా. రే నాకు 10 ఏళ్ళ వయసులో పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళని కొట్టాడరా. పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తే కొట్టాడా? అంటే ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ ఎగ్గొట్టెళ్ళానుకో, అది వేరే విషయం. అయితే తప్పు లేదు. ఇంటర్లో ఎగ్జామ్ బాగా రాశానన్నా కూడా తిట్టారా. ఇది మరీ టూ మచ్ రా. బాగా రాసి వచ్చావంటే ఎవరైనా తిడతారా? బాగా రాశానంటే నమ్మనన్నారు. అందుకే రాసిన ఆన్సర్ షీట్ తీసుకెళ్ళి ఆయన చూపెట్టాను. ఛీ! మొన్నటికి మొన్న ఫస్ట్ ఇయర్లో ఓ పక్కన లవ్ ఫెయిల్ అయ్యి ఇంకో పక్కన లైఫ్ ఫెయిల్ అయ్యి ఇంటికి తిరిగి వస్తే ఊర్లో వాళ్ళందరి ముందు నిలబెట్టి నన్ను అవమానించాడరా. మావా ఆలోచిస్తే దగ్గరగా నీకు జరిగినాయి నాకు కూడా జరుగుతున్నాయిరా. మీ అయ్య 10 ఏళ్ల వరకే కొట్టాడు, మా అయ్య నన్ను రాత్రి కూడా కొట్టాడు. ఈ చర్మ సౌందర్యానికి కారణం మా అయ్యే. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలరా. నేను అదే ఆలోచిస్తున్నారా, మా అయ్య పరుసు కొట్టేయాలా, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టేయాలా అని. డబ్బుదే ఉందిరా, కుక్కని దంతే రాలుతాయి. అంటే నేను దంతే రాలుతాయి అనమాట. రేయ్ మా నాన్న 2-3 ఏళ్లలో ఒక అందమైన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేస్తాడు. అది తెచ్చిన కట్నం డబ్బులతో హ్యాపీగా వడ్డీకి తిప్పుకుని సంతోషంగా బతికేస్తాను. మామా పెళ్లి సంతోషం రెండు ఒకటే చోట ఉండవురా. ఈడొకడు. అందుకేరా ఈ లోపలే మన జీవితాన్ని అనుభవించాలి, ఆనందించాలి. Yes! Cheers! అమ్మా నీ భవిష్యత్తు గురించి తలుచుకుంటే నాకు భయం వేస్తుందిరా. నాన్నకేమైందమ్మా? నేను అన్నది ఆయన గురించి కదరా, నీ గురించే. ఆయన బాగున్నంతకల్లా నా ఫ్యూచర్కి ఏంటమ్మా? బిందాస్. ఆయన నిండు నూరేళ్ళ ఆరోగ్యంగా ఉండాలని నువ్వు కోరుకో, నేను కోరుకుంటా. వాడు చెప్పిన దాని గురించి ఆలోచించారా? సినిమా డైరెక్షన్ నేర్చుకోవాలి అదేగా. నీ కొడుకు సినిమా తీస్తాడు సరే, పాపం చూసేవాళ్ళు ఎంత అవస్థపడతారో అది ఆలోచించావా? సినిమా తీయడం ఒక కళ. నీ కొడుక్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం స్కూల్లో ఒక డ్రామా అన్న పార్టిసిపేట్ చేశాడా? అన్నయ్యకి ఏం రాదు నాన్న,
ఆల్రెడీ ఇంజనీరింగ్ లో చాలా పేపర్స్ మిగిలిపోయాయి. ఈ రేడియోని ఎవరు ఆన్ చేశారు? వాడికి తెలుసు చాలా కష్టపడితే కానీ ఎగ్జామ్స్ పాస్ అవ్వలేనని. అందుకని ఏ క్వాలిఫికేషన్ అడగని ఫీల్డ్ వెతుక్కున్నాడు. సినిమాలోకి వెళ్తే డబ్బు పేరు వస్తాయి అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు మా కాలేజీలో కూడా చాలా మంది ఉన్నారు నాన్న. అదేం కాదు, వాడికి బోల్డ్ అంత టాలెంట్ ఉంది. అబ్బచ్చా, అవునా? ఏమండి, వాడు వైజాగ్లో ఏదో డైరెక్షన్ కోసం 3 నెలలకి చేస్తాడట. చేస్తే డైరెక్టర్ అవుతాడట. అయితే 10-15 ఏళ్లుగా పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారా? రాజేశ్వరి, సినిమా గురించి నాకేం తెలియదు. కాకపోతే అది ఒక కళ అని తెలుసు. మంచి కళాకారుడు అవ్వాలంటే కొంచెం అనుభవం ఉండాలి. ఇదిగోండి నాన్న షర్ట్. సినిమా తీయొచ్చు. మంచి మనసుంటే మంచి ఆలోచనలు వస్తాయి. వాటి కోసం మంచి మంచి బుక్స్ చదవమను, గొప్ప వ్యక్తుల్ని కలవమను. అప్పుడు డైరెక్షన్ కోర్సు గురించి ఆలోచిద్దాం. ఆ రోజు చిన్న ట్యాబ్ అడిగితేనే పెద్ద క్లాస్ పీకాడరా మీ నాన్న. నాకు తెలిసి నిన్ను కిరాణా కొట్లో పొట్లాలు కట్టించే మహత్తర కార్యక్రమం ఏదో ప్లాన్ చేస్తున్నారా? మా నాన్న ఇప్పుడు పనికొచ్చే పని చేయి అంటాడ్రా. అసలు పనికొచ్చే పని అంటే ఏంట్రా? ఏం లేదు మామ, నువ్వు ఒక పని చేస్తే చుట్టూ 10 మంది సంతోషించాలి. అయితే మన ఊర్లో రికార్డింగ్ డాన్స్ పెడదాం. 10 మంది ఏంటి, ఊరంతా సంతోషపడతారు. పైన ఉన్న మహానుభావులారా, వీడిని మీరే రక్షించాలి. చాలే వీడిని కూడా. ఒరే, మన ఊర్లో నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులు చేసేద్దామా? ఈ ఐడియా నిజంగా బాగుందిరా. ఏది ఒక్కసారి నిరక్షరాస్యులను పలకరా. ఏముంది, నీ రిక్షా రాసి. నీ రిక్షా రాసి నా రిక్షా రంబా కాదు, నిరక్షరాస్యులు. పలకటం రాదు కానీ ప్రయోజకం చేస్తారంటీడు. మీరేమని అనుకోండిరా, ఏదో ఒక రోజు నేను మంచి పని చేసి మా నాన్నకు నేనేంటో నిరూపిస్తా. ఏటి నా మొంత పగల కొట్టావు? జీవితంలో ఒక మంచి పని కూడా కరెక్ట్ చేయవు నువ్వు. ఎల్లారు ఎవరి మొహం చూసినా గానీ బంగారం లాంటి మొంతన పగల కొట్టాడు. ఆఖరికి ఈడు కూడా ఏంట్రా? కరెక్టే చెప్పాడు. పగలంతా పడుకునే ఉంటాడు. సాయంత్రం కిందకు వస్తాడు, తింటాడు, మళ్ళీ మేడ మీదకి వెళ్ళిపోతాడు. తెల్లారులు రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఏం చేస్తుంటాడో. ఈ కంప్యూటర్లో ఏవో చెడ్డయి ఉంటాయని సుశీల చెప్పింది. నిజమేనారా? ఇంట్లో ఇంటర్నెట్ ఉందా ఆంటీ? లేదే. అయితే హార్డ్ డిస్క్ అయి ఉంటుంది. ఉండాల్సిందంతా అందులోనే ఉంటుందా ఆంటీ? ఏమిటోరా, వీడొక్కడే ఇలా తయారయ్యాడు. నువ్వైనా చెప్పు బాబు. షూర్ ఆంటీ. కనీసం వీళ్ళ నాన్నకి కొట్లో కొంచెమన్నా సాయం చేయడు. వీడికన్నా మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఎంతో బెటరు. వెరీ సాడ్. ఎప్పుడు మారుతాడో ఏమిటో. ఇదిగో వచ్చాడు. ఒరే సీను, ఎక్కడికి వెళ్తున్నారా రే? సీను, అరే సీను, మీరు కంగారు పడకండి ఆంటీ, నేను చూసుకుంటానుగా. అరే సీను, నిన్నే. సీను, గుడ్ మార్నింగ్. సీను, నిన్నే. ఎందుకురా ఇలా చేస్తున్నావు? చూడు మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నారు. నా మాట విని మీ నాన్నగారు షాప్కి వెళ్ళి ఆయనకి హెల్ప్ చేయి. నువ్వు కూడా పని చేస్తే నీ చదువు కోసం చేసిన అప్పులు ఈజీగా తీరిపోతాయి. కావాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ కోసం నేను హెల్ప్ చేస్తాను. నా దగ్గరగా మారండి రా. వెళ్ళి నీ అమ్మకి చెప్పుకోరా ట్యూషన్. నీకు 3వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన చూడు, అప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. రే, నువ్వు బాగా చదవచ్చు కానీ బాగుపడవరా. అయినా చదువు రాని వాళ్ళు చూస్తే మీకు ఎందుకు అంత చిన్న చూపు? మేమేమైనా చేడ పొరుగులమా? మారండి నో దెబ్బేస్తున్నారు. మా లాంటి లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారా? మీ లాంటి వాళ్ళు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నారు. ఫ్రీగా సీట్ సంపాదించాలని అహంకారం పోవద్దురా. రాయల్ గా డబ్బు కట్టి ఇంజనీరింగ్ సీట్ కొనుక్కొని చదువుకుంటున్న వాడిని. ఆఫ్టర్ ఆల్ సీట్ కోసం ₹1 ఖర్చు పెట్టలేదు. నీ వల్ల దేశానికి ఏం ఉపయోగరా? అది కాదురా నేను చెప్పేది. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్సులు కట్టబెట్టే నీలాంటి వాళ్ళు చదువుకున్నారు. అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి టోఫిల్ గిఫిల్ అని వచ్చావో మనం చూసి నేర్చుకో. వాళ్ళ కాళ్ళు కడుగు, నెత్తి మీద నీళ్ళు పోసుకో. ఒకటి ఇంకొకసారి ఏరియాలో కనిపించావో నరికేస్తాను. ప్రతిరోజు పొద్దు నెగ్గుతామన్నా సార్. మామా, నాకు ఇప్పుడు అర్థమైందిరా. ట్రంప్ అమెరికాలో ఉన్న మన వాళ్ళందరినీ ఇండియాకి తరిమేస్తున్నట్టు ఆ భరత్ గారిని మనం ఈ ఊరి నుంచి తరిమేయాలి. అంతేగా? అవునరా, నువ్వును ఆ భరత్ గారిని కుమ్మేస్తా. కరెక్ట్. రే, వాడిని మ్యాన్ హ్యాండ్లింగ్ కాదురా, వాడిని మనం సైకలాజికల్ గా కొట్టాలి. అంటే మనం వాడికంటే ఎత్తదగాలి. ఏంటి ఇంకానా? ఏ వీధి లైట్లకు బల్బులు పెట్టే ఉద్యోగం ఏమైనా వచ్చిందా? నీ అబ్బా, ఎత్తు ఎదగటం అంటే నిలువుగా ఎదగటం కాదురా. ఈ ఊర్లో అందరి దృష్టి మన మీద పడేలా చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటావు? మంచి పాకిస్తాన్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. అందరేంటి, టోటల్ ఇండియా దృష్టి నీ మీద పడిద్ది. ఏయ్ ఆపరా సీను, ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారా? సినిమా ఫీల్డ్కి వెళ్ళి డైరెక్షన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఏ డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? మామా, పూరి జగన్నాథ్ దగ్గర జాయిన్ అవురా. ఆయన అయితే సినిమా మొత్తం బ్యాంకాక్ లో తీస్తాడు. 3 బీర్లు 6 ఆమ్లెట్ల హాయిగా ఉంటదిరా. లేదురా, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అవ్వాలంటే రాజమౌళి కరెక్ట్.
కానీ ఆయన ఎలా కలవాలి? రే నీ క్రియేటివిటీతో ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసి ఆయనకు చూపించావనుకో సూపర్. మరీ చీప్ గా షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? ఏమంటివి షార్ట్ ఫిల్మ్ చీప్ అంటివా? ఎంత మాట షార్ట్ కట్ లో హీరో అయిపోయిన రాజ్ తరుణ్ దే జాతి షార్ట్ ఫిల్మ్ జాతి. చిన్న సైజు షార్ట్ ఫిల్మ్ తో పాపులర్ అయిన పెద్ద సైజు వైవా హర్ష దే జాతి షార్ట్ ఫిల్మ్ జాతి. మాతో చెప్పిందరేమయ్యా పెళ్లి చూపుల డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రన్ రాజారన్ డైరెక్టర్ సుజిత్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. వీళ్ళందరిది ఏ జాతి? షార్ట్ ఫిల్మ్ జాతి. అటువంటి షార్ట్ ఫిల్మ్ చీపు అంటావా? నీ బీపు. అయితే మన అర్జెంట్గా షార్ట్ ఫిల్మ్ తెద్దాం. వైరల్ అయిందని చూసి రాజమౌళి మనం పిలుస్తాడు. ఆయన దగ్గర పనిచేస్తూ ఏ చెర్రీకో ప్రభాస్కో కథ చెప్దాం. ఆ తర్వాత డైరెక్షన్, డబ్బుకు డబ్బు, లైఫ్ సెటిల్. నువ్వు సూపర్ రా, నీలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవడు ఆపలేడు. మరి ఇప్పుడు కథ కావాలి కదరా? అవి మన దగ్గర చాలా ఉన్నాయరా. మన దగ్గర ఉన్న కొరియన్ ఫిల్మ్ చూసి దాంట్లో ఒకటి లేపి ఫ్రీ మేక్ చేసేద్దాం. అది యూట్యూబ్ లో పెడతావా? అబ్బే లేదు, సైకిల్ ట్యూబ్ లో పెడతారు. నువ్వు ఎన్నిసార్లు గాలి కొడితే అన్ని లైకులు వస్తాయి. నా ఉద్దేశం అది కాదురా, అది అందులో పెడతా మరి కొరియన్స్ చూస్తారుగా. రే వాళ్ళు మనంత ఖాళీగా ఉండరా, కొత్త కథలు రాసుకోవటంలో బిజీగా ఉంటారు. నేను మన కథను ఇవాళ మొదలు పెడతాను.